రావి చెట్టు వేప చెట్టు సమ్మేళనాన్ని అశ్వత్థ నారాయణ వృక్షం అని అంటారు. ఎందుకని? కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు వృక్షాలకి వివాహం కూడా జరిపిస్తారు. ఎందుకని అంటే మన పవిత్ర వృక్షాలు మహత్వ వారసత్వ సంపదకు ప్రతినిధులు. వృక్షాలలో కూడా జాతులు ఉన్నాయి. స్త్రీ జాతి వృక్షాలు, పురుష జాతి వృక్షాలు అనే విభజనతో వృక్షాలను సైతం శాస్త్రం గుర్తించింది. ఆయుర్వేదంలో కూడా ఈ రహస్యాలు అనేకం తెలిసి ఉన్నవి కనుకనే ఆయా వృక్షాల వలన వచ్చేటటువంటి శక్తులు, వ్యాధి నిర్మూలన కారకత్వాలు కలిగి ఉన్న లక్షణాలు గుర్తించిన ఈ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, వేదాంగ శాస్త్రాలు కనుక ఆ లక్షణాలను తెలుసుకొని వాటితో మనకు మంచి ప్రయోజనం కలిగే విధంగా వృక్షాలకు ప్రదక్షిణలు చేయాలి, వృక్షాలకు వివాహాలు చేయాలి. జాతకంలో శుక్రదోషం, దానికి భృగు షట్క దోషం అనే ఒక పేరుంది. అలాగే జాతకంలో కన్యా శుక్ర దోషం అని మరి ఒక దోషం ఉంది. లగ్నానికి సప్తమంలో శుక్రుడు ఉన్నా కూడా శుక్రదోషమే అవుతుంది. ఈ కారణం చేత వైవాహిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. కనుక ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో కుజదోషం ఉన్నా అలాంటి ప్రత్యేక సందర్భంలో కాల సర్పదోషం అనే పేరిట కేతువు రాహువు మధ్యన గ్రహాలన్నీ ఒకవైపు చేరిన అలాంటి ప్రత్యేక సందర్భాలలో కదళీ వివాహం, అర్క వివాహం, ఇలా చెట్లతో మొక్కలతో మనుష్యులకు సైతం వివాహాలు చేయాలి అంటూ పరిహార శాంతి ప్రక్రియలు జ్యోతిష రూపంలో కూడా వివాహాలు చెట్లకు మాత్రమే కాకుండా చెట్లకు మనుషులకు అని కూడా చెబుతూ ఉంటాయి. ఉదకుంభ వివాహం, అశ్వత్థ వివాహం, కదళీ వివాహం ఇలాంటివి ప్రత్యేకం. అందులో రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండు స్త్రీ పురుష చిహ్నాలకు ప్రతీక. వీటి వలన ఆరోగ్యం చేకూరుతుంది, సంతానం కలుగుతుంది, సౌభాగ్యం బాగుంటుంది. కనుక భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, అత్త, మామ సకుటుంబంగా సపరివారంగా వృద్ధి పొందాలి అనేటటువంటి వారు పూర్వకాలం ఆలయాలలో వేప మొక్క, రావి మొక్క రెండింటిని పక్క పక్కనే నాటి పెంచి పోషించి వాటికి రక్షణ కలిగించే విధంగా ఎరుపు, తెలుపు, పసుపు ఈ రంగులో దారాలతో వృత్తాకారంగా చుట్టూ తిరుగుతూ భద్రపరచి ఆ మొక్కలకు ప్రదక్షిణలు చేస్తూ పెంచి పోషించేటటువంటి వారు, వీటికి వివాహం కూడా నిర్వహించేటటువంటి వారు. సనాతన భారతీయ ధర్మంలో చెట్లకు వివాహం జరపడం, అలాగే కప్పలకు సైతం వివాహం జరపడం వర్షాలు కురవకపోతే, సంస్కృతి ఎంత పురాతనమైనదో, ఎంత విశిష్టతతో కూడుకుని ఉన్నదో, ఎంత వైశిష్ట్యంతో అలరాలేదో గమనిస్తే ఇంత ఆశ్చర్యం కలుగుతుందో కదా. కనుక అశ్వత్థ వృక్షము, రావి చెట్టు, అలాగే వేప చెట్టు ఈ రెండింటికి వివాహం జరిపిన ఎడల సంతానం కానటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తికి ప్రతీక. అలాగే వేప చెట్టు అమ్మవారికి ప్రతీక. లక్ష్మీనారాయణ స్వరూపంగా ఈ రెండింటిని ఒకచోట ఉంచడం, వీటికి వివాహం జరపడం శ్రావణ మాసంలో నిర్వహించేటటువంటి విధి. అలాగే కార్తీక మాసంలో తులసి, ధాత్రి అంటే ఉసిరిక చెట్టు, వాటితో దామోదరుడికి అంటే మళ్ళీ విష్ణువుకే వివాహం జరపడం, ఇలా మొక్కలకి వివాహాలు జరపడం కూడా గమనిస్తే అనాదిగా ఉన్న ఆచారం ఇది. అరటి మొక్కతో వివాహ దోషం ఉండేటటువంటి అబ్బాయికి వివాహం జరిపించినట్లయితే ఆ దోషం తొలగిపోయి ఆ అబ్బాయికి శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది అని కూడా జ్యోతిష శాస్త్రం పరిహారకాండలో ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అర్క వివాహం, కదళీ వివాహం ఇలాంటి పేర్లు కూడా మనం గమనించవలసిన అంశాలు అయి ఉన్నాయి. వివాహాలు శాస్త్రీయం. మొక్కల పెంపకం పట్ల, వృక్షాలను గౌరవించడం పట్ల, కాపాడుకోవడం పట్ల మనలో చిత్తశుద్ధిని పెంచడం కోసమే ఈ పద్ధతులు, సంస్కారాలు, ఆచారాలు.